ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. డిసెంబర్ 11 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం హోషేయ గ్రంథం 5 నుండి 8 అధ్యాయముల వరకు, సాయంత్రం ప్రకటన 2వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. ఆయన మీకు తోడై ఉండి మీ యొక్క ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. మీరు ఆయన చిత్తాన్ని ఎప్పుడైతే చేయడం మీరు ఆశిస్తారో అది మీ యొక్క గమ్యముగా, గురిగా మీరు మార్చుకుంటారో, ప్రియా దేవుని బిడ్డలారా, తప్పకుండా గొప్ప కార్యాలు, మహిమగల కార్యాలు మన దేవుడు మీ జీవితంలోకి తీసుకొని వస్తాడు. మీరు నిమ్మలము కలిగి సంతోషిస్తారు. గందరగోళం, గలిబిలి మీ నుండి పారిపోతుంది. సమాధానమే మీ యొక్క రహదారిగా మారుతుంది. కృప ఒక గొడుగు వలె మీ మీద పరుచుకుంటుంది. ఆనందం మీ హృదయంలో నుండి నది వలె పొర్లిపారుతుంది. అందుకే ఆయన చిత్తాన్ని చేయడం మీరు నేర్చుకోండి. అలాగని అన్ని వేళలా ఆయన చిత్తం చేస్తున్నప్పుడు అన్ని సమయాలలో అంతా కూడా చక్కగా సజావుగా ఉంటుందని మనం భావించనక్కర్లేదు. ఎందుకనంటే దేవుని చిత్తం చేస్తున్న ప్రయాణంలో కూడా తుఫాన్లు వస్తాయి. అట్టి తుఫాన్లు వచ్చినప్పుడు మీరు భయపడి వెనుదిరక్కండి. ఎందుకంటే ఆ తుఫాన్లు వచ్చిన నీ దోణిలో ఆయన ఉన్నాడు గనక లేచి ఆ తుఫానుని అణిచివేస్తాడు, ఆ గాలిని గద్దిస్తాడు. నువ్వు వెళ్ళు తీరమునకు క్షేమంగా ఆయన చేరుస్తాడు. దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యము నుండి ఒక మాట చూద్దాం. 118వ కీర్తన 5వ వచనం. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. ఈ వాక్య భాగంలో 2 పదాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి ఇరుకు, 2 విశాల స్థలం. ఇరుకు అనేటువంటి మాటలో దేవుని బిడ్డలారా, నీకున్నటువంటి వేదన, నీకున్న సమస్య, నీకున్న వ్యాధి, నీకున్న ఆర్థిక ఇబ్బందులు, నీకున్న భయాలు, నీ కుటుంబంలో చెలరేగుతున్న గందరగోళాలు, ఇవన్నీ కూడా ఆ ఇరుకు అనేటువంటి మాటలో ఉన్నాయి. నీవు నాకు ప్రార్థన చేస్తే నేను విశాలమైన స్థలములో నీకు ఉత్తరమిస్తాను. విశాలమైన స్థలం అంటే ప్రియ దేవుని బిడ్డ, ఆ ఇరుకులో ఉన్నప్పుడు నీవు ఏదైతే అనుభవించినావో, నీ హృదయం ఎంతగా గాయపడిందో, నీ మనస్సు ఎంతగా నొప్పించబడిందో అదంతా కూడా తుడిచివేయబడిన స్థితి, అది విశాలమైన స్థలం. అలాంటి విశాలమైన స్థలములో నేను నీకు ఉత్తరం ఇస్తానంటుండ ఆయన. అటువంటి కృప నువ్వు పొందుకోవాలంటే నువ్వేం చేయాలో తెలుసా? ఇప్పుడు నువ్వు ఉన్న ఇరుకైన పరిస్థితుల్లోనే నువ్వు దేవునికి మొరపెట్టాలి, ఆయనకు ప్రార్థించాలి, ఆయన సన్నిధిలో నువ్వు కనిపెట్టుకొని ఉండాలి. అప్పుడు మేలుల పంట నీవు కోసుకుంటావు, అనుభవిస్తావు. నీవే ఒక అద్భుతాల కర్మాగారముగా మారిపోతావు. దైవ సన్నిధి నిండుగా నిన్ను ఆవరిస్తుంది. సమాధానంతో నింపబడతావు, ఆరోగ్యాన్ని అనుభవిస్తావు. నీవు నీ బలహీనతలుండి పైకి లేచి నిలబడగలుగుతావు. ఆయన కృపా సమాధానాలు మరలా నిన్ను స్థిరపరుస్తాయి. మునుపటి పరిస్థితులు నిన్ను ఎలాంటి వేదనకు గురి చేశాయో వాటన్నిటినీ
ఒక చెట్లు నరుకువాడు గొడ్డలతో నరికివేసినట్టుగా ఆయన నరికివేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, సంతోషంతో ప్రభు కృపలో నువ్వు ఒదిగిపో. ఆయన సన్నిధిలో మొరపెట్టు, అంగలార్చు. దేవుడు నిశ్చయమగనికి మేలు చేస్తాడు. విశాల స్థలములోకి నిన్ను తోడుకొని వెళతాడు. ఆ దినాలు నీ జీవితంలోకి రాబోతున్నాయి. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులను ఒక్కసారి దర్శించండి. ఇరుకైన పరిస్థితులను తొలగించండి. విశాల స్థలములో వారిని నిలబెట్టండి. మహిమ, ఘనత, ప్రభావములు మీరొక్కరే పొందుకొనమని ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి, మీ దీవెనలతో నింపి బలపరిచి ఆశీర్వదించండి. సమాధానము దయచేయండి. మా ప్రియుల పరిస్థితుల్లో మీ మహిమ ప్రత్యక్షపరచండి. వారు మీ కొరకు సాక్షులుగా ఉన్నట్లు మీరు వారి ప్రార్థనలు ఆలకించి అయ్యా అత్యద్భుతమైనటువంటి జవాబులను దయచేసి వారి విశ్వాసాన్ని అభివృద్ధిపరచుమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.